గారు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవుని బిడ్డలారా, పౌలు గారు సంఘానికి, రోమలో ఉన్న సంఘానికి రాస్తా ఏమంటారంటే, మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట, మన ఎడల, మన కోసము, మన నిమిత్తము ప్రత్యక్షము అంటే కనపడబోయేది, లేదంటే పొందుకోబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మనం పొందబోయే మహిమను చూసినప్పుడు, తలంచుకున్నప్పుడు, దానిని ధ్యానించినప్పుడు, ఇప్పుడు పొందుచున్న శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, పోరాటాలు కానీ, హింసలు కానీ, బాధలు కానీ, అనారోగ్యం కానీ, ఇంకా మరి ఏదైనా దాని ఎదురుగా మనం నిలబెట్టుకుంటే ఇప్పటి కాలపు శ్రమలంట ఎన్నదగినవి లెక్కలేకి రావని అంటున్నాడు దైవజనుడు. దాన్ని మనం ఒకసారి దాంతో పోల్చుకుంటే, దానితో కంపేర్ చేసుకుంటే, మనకు ఇవ్వబోతున్న దేవుడు మహిమ, దాన్ని మన ఎదురుగా నిలబెట్టుకుంటే, ఇప్పుడు పొందుచున్న శ్రమలు, అనుభవిస్తున్న శ్రమలు, పొందుచున్న నిందలు, అవమానాలు, దుఃఖము, బాధలు, లేదంటే అనారోగ్య సమస్యలు, ఇంకా ఏటైనా ఎన్నదగినవి లెక్కలేకి రావంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము పొందబోయే మహిమ ఏంటి? మనకు యేసయ్య ఇస్తున్న మహిమ ఏంటి? ఎలాంటిది ఆ మహిమ? అసలు మహిమ అంటే ఏంటి? మనము మహిమను పొందబోతున్నాము. అయితే ఆ మహిమ ఏంటి? అసలు మహిమ అనగా ఏంటి? మనం ఏదో ఒకటి పొందబోతున్నాం. దాన్ని యేసయ్య ఏమన్నాడంటే మహిమ. ఏమన్నాడు? మహిమ. ఆ మహిమ ఏమిటి అనే దాన్ని మనము దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అసలు మహిమ అంటే ఏంటి అంటే, వాక్యంలో నుంచి మహిమ అనే పదాలకు చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ప్రభావం అని, ఘనత అని, గొప్పతనం అని, పొగడబడటం అని, ఉన్నతమైన స్థాయిలో మనల్ని ఏమంటారంటే పొగడటం అని అర్థం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, స్కూల్లో ఒక 500 మంది చదువుకునే పిల్లలు ఉన్నారు. 500 మంది అంతటిలో ఒకడు మట్టుకు భలే చదువుతాడు. ఈ 500 మంది పిల్లల్లో ఒకడు మట్టుకు బాగా చదువుతాడు. ఈ స్కూల్ అంతటిలో వీడే బాగా మార్కులు తెచ్చుకుంటాడు, వీడే బాగా చదువుతాడు, చదువు పట్ల మంచి జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మంచి నైపుణ్యత ఉంది. అన్ని స్కూల్లో వాళ్ళంతా ఏం చేస్తారో తెలిసిన, ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. వీడు మంచి స్టూడెంట్, గొప్పవాడు, బాగా చదువుతాడు. స్కూల్లో వీళ్ళందరినీ పొగుడుతారా అంటే పొగడరు. ఇన్ని మటుకు ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఆయమ్మ వరకు అందరూ, ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఆయమ్మ వరకు అందరూ ఈయన్ని పొగుడుతూ ఉంటారు అన్నమాట. దాన్ని ఏమంటారంటే పొగటాన్ని మహిమ అంటారు బైబిల్ భాషలో. హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే గ్లోరీ అంటారు, హిబ్రూ భాషలో అయితే కవోద్ అని ఉంటుంది. ఇంకొకటి, ఒక వ్యక్తి ఉన్నాడు, గొప్ప ధనవంతుడు, ఈ దేశంలోనే గొప్ప ధనవంతుడు, చాలా డబ్బున్న వ్యక్తి. ఈ దేశం అంతటా అతను అంత ధనవంతుడు ఎవరు లేరు, అంత గొప్ప ధనవంతుడు. అతను ఫ్లైట్లోంచి దిగి అతను దిగినప్పుడు యూతలో ఒక 10 మంది నిలబడి
అతనికి సెక్యూరిటీ గార్డుగా లేదంటే బాడీ గార్డ్స్గా నడుస్తూ వస్తా, అతను ముందర అతను వెనకాల నడుస్తూ వస్తా అంటే ఇతను మధ్యలో రెడ్ కార్పెట్ మీద నడుస్తూ వస్తా. ఆ కార్ దగ్గరకు వస్తే అసలు చూసే వాళ్ళంతా ఎట్లుంటో తెలుసునబ్బా, ఏందిరా అతనికి అంత ఘనత, ఏంది అతనికి అంత సెక్యూరిటీ, ఏంది దాన్ని ఏమంటారంటే మహిమతో పోలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రభావం ఉంటుంది చూసినారా, ధనవంతుడు, ఆ గంభీరం, ఆ నడుస్తూ వచ్చే తీరు, చుట్టూ 10 మంది బాడీ గార్డ్స్, ఆ వాతావరణం అంతా చూసి అదొక మహిమ. అలాంటిది ఎవరికి ఉండదు, మరలా ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంలోనే అతను అంత ధనవంతుడు, అది ఒక మహిమ. అట్లా మహిమతో చాలా పోల్చుకోవచ్చు, అట్లా మహిమను చాలా రకాలుగా పోల్చవచ్చు. యేసయ్య అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు చుట్టూ దేవదూతలంట రెక్కలు కప్పుకొని, 2 రెక్కలతో మొహం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాడంట. పరిశుద్ధుడు 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 అని సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నదంటే అర్థం ఏంటంటే, అక్కడ ఆయన కూర్చున్నప్పుడు దేవదూతలందరూ పొగుడుతూ ఉన్నప్పుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన భీకరత్వాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని కొనియాడమే మహిమ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటాడు, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మరి వస్తుంది, లేచిన తర్వాత మరి వచ్చి ప్రభువును పట్టుకోబోతున్నప్పుడు, మరియా తాకొద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు పోలేదు కాబట్టి నన్ను ఇంకా తాకవద్దు అని దేవుడు చెప్తున్నాడు. నేను ఇంకా మహిమపరచబడలేదు అని ఇంకో చోట అంటాడు. మహిమపరచబడలేదు అంటే ఏంటంటే ఈ శరీరము రూపాంతరము పొందలా, అంటే ఈ శరీరానికి భిన్నముగా ప్రవర్తిస్తుంది. ఈ లోక శరీరానికి భిన్నముగా ప్రవర్తించడం దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి చెప్తా ఉన్నాడు. మనము పొందబోయే ఘనత, మనము పొందబోయే హెచ్చింపు, మనము పొందబోయే ఆ పేరు, మనము పొందబోయే ఆ హోదా, మనము పొందబోయే ఆ స్థాయి, ఇవన్నీ మహిమ కిందికి వస్తాయి. మనము పొందబోయే స్థానము, ఇవన్నీ మహిమ కిందికి వస్తాయి. మనము పొందబోయే దేవుని రాజ్యంలో మనకున్న స్థానము, దేవుని రాజ్యంలో మనకున్న ప్రభావము, దేవుని రాజ్యంలో మనకున్న హెచ్చింపు, అవన్నీ మహిమతో పోల్చబడతాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మీరు ఏ శ్రమ పొందుతున్నా, ఏ ఇబ్బందులలో ఉన్నా, ఏ కష్టాలలో ఉన్నా, ఏ శోధనల మధ్య ఉన్నా, ఎలాంటి అనారోగ్యాన్ని అనుభవిస్తున్నా, మనము పొందబోయే ఆ మహిమ ఎదుట, పరలోకము ఎదుట, నిత్య జీవము ఎదుట, దేవుని రాజ్యములో మనం ఉండబోయే స్థానం ఎదుట ఇప్పటి కాలపు అనుభవిస్తున్న ఈ శ్రమలంట లెక్కలేకి రావు. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడేమో అందరికీ మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు మనకు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఆ మహిమను మనుష్యుడు పొందలేకపోతున్నాడు. దేవుడేమో మనల్ని మహిమ పరచాలనుకుంటున్నాడు, మహిమలోకి తీసుకుపోవాలనుకుంటున్నాడు, మనల్ని మహిమతో నింపాలనుకుంటున్నాడు, మనకు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే మనము దాన్ని పొందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటంటే ఏ భేదము లేదంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. దేవుడు మనకు ఇవ్వాలనుకుంటున్న మహిమ, ఇవ్వాలనుకుంటున్న పేరు, ఇవ్వాలనుకుంటున్న హోదా, ఇవ్వాలనుకుంటున్న ఘనత, ఇవ్వాలనుకుంటున్న కీర్తి, పెట్టాలనుకుంటున్న స్థానము మనము పొందలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మనుష్యుడు చేస్తున్న పాపాలే మానవుని మహిమకు దేవుడు ఇవ్వాల్సిన మహిమకు అడ్డుపడుతున్నాయి.
మనకు రావాల్సిన ఘనతను పాపములే అడ్డుపడుతున్నాయి. దేవుడు మనకి ఇస్తున్న ఆ పేరును పాపములే అడ్డుపడుతున్నాయి. మనకి ఇవ్వాలనుకున్న దేవుడు ఆ స్థాయి పాపములే అడ్డుపడుతున్నాయి. దేవుడు మనల్ని ఏ స్థాయిలో పెట్టాలనుకుంటున్నాడో అలా ఉండకపోవడానికి గల కారణం ఏమిటంటే మానవుడు చేసే పాపములే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇవ్వాలనుకుంటున్న స్థాయి, ఇవ్వాలనుకుంటున్న ఘనత, ఇవ్వాలనుకుంటున్న పేరు, ఇవ్వాలనుకుంటున్న హోదా, అన్నిటినీ దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నా అవన్నీ మనం పొందుకోకపోవడానికి గల కారణం ఏమిటంటే మన పాపములే అడ్డుపడుతున్నాయి. మన పాపములే మనల్ని మహిమ పొందకోకుండా చేస్తున్నాయి. మన పాపములే, మన బలహీనతలే, మనలో ఉన్న ఆటంకాలే దేవుని మహిమను మనం అనుభవించుకోకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఒక పిల్లోనో ఒక పాపనో దూర ప్రాంతంలో చదువుకోవడానికి పంపించినారు. మంచి చదువు, ఆ చదువు ద్వారా గొప్పగా బాగా చదువుకొని ఒక ఉన్నతంగా ఉండాలని, బాగా జాబ్ తెచ్చుకోవాలని, మంచి పేరు పొందాలని, గొప్పగా ఉండాలని ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం లక్షలు వేలు డబ్బు ఖర్చు పెట్టి దూర ప్రాంతానికి పంపిస్తారు. లేదంటే ఏదో వాడిని చదివేయాలి, ఆ బిడ్డను చదివేయాలని ఆశతో అక్కడికి పంపిస్తారు. కోరికతోనే తల్లిదండ్రులు పంపిస్తారు. బాగా మంచిగా చదువుకోవాలా, మంచిగా జీవించాలా, బాగా పేరు పొందాలా, సమాజంలో ఒక గొప్ప స్థాయి ఉండాలని తల్లిదండ్రులు ఆశతో పంపిస్తారు. కొందరు బాగా చదువుతారు, తల్లిదండ్రుల ఆశకు తగినట్టుగా, వాళ్ళు పెడుతున్న ఖర్చుకు తగినట్టుగా, వాళ్ళ కష్టానికి తగినట్టుగా వీళ్ళు ప్రయాసతోనూ కష్టంతోనూ బాధతోనూ ఎటొకటి చదివి మంచి మార్కులు తెచ్చుకొని బాగా ఉద్యోగం తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసునా, ఈ తల్లిదండ్రులు పెట్టిన ఈ ఖర్చును, వాళ్ళ ప్రయాసను, వాళ్ళ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఎంజాయ్ చేద్దాంలే, ఆడిగిడికి తిరుగుదాంలే, జీవితం ఇంకా ఉంది కదా, పరీక్షలు ఇప్పుడే కాదు కదా, ఉద్యోగం ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా సంపాదించుకోవచ్చులే అని ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్కి అలవాటు పడిపోతారు. అప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళు పొందాల్సిన ఘనత, వీళ్ళు పొందాల్సిన ఉద్యోగం, వీళ్ళు పొందాల్సిన ఏదైతే ఆ పేరుందో పోగొట్టుకుంటారు. కారణం ఏంటి తెలిసిన, ఈ మధ్యలో అడ్డు ఉంటాయి చూసినావా, తల్లిదండ్రులకు రావాల్సిన పేరు, వీళ్ళకు రావాల్సిన పేరుకు మధ్య స్నేహితులో, లేదంటే ఇలా తప్పటడుగులో, వీళ్ళ పొరపాటులో, లేదంటే వీళ్ళ బలహీనతలు ఏం చేస్తారంటే వీళ్ళు పేరు పొందకోకుండా, గొప్పవాళ్ళుగా కాకోకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. అలాగనే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న మహిమను, దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న ఆధిక్యతను, దేవుడు మనకి ఇవ్వాల్సిన ఆ స్థానాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే మానవుడు చేస్తున్న పాపములే. దేవుడు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు, ఒక గొప్ప స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు, ఒక గొప్పగా నిలబెట్టాలనుకుంటున్నాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాలనుకుంటున్నాడు, నీ కుటుంబాన్ని హెచ్చించాలనుకుంటున్నాడు, లేదంటే నిన్ను ఒక ఉన్నతంగా దీవించాలనుకుంటున్నాడు. అలా దీవించబడకపోవడానికి కారణము మానవుడు చేసే తప్పిదాలే, పాపములే, అతిక్రమాలే దానికి కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అంటాడు అక్కడితో వదిలిపెట్టాల ప్రభు, ఎట్లయినా మానవునికి మహిమ ఇవ్వాలని ఆరాటమంతా దేవుడు మానవుని హెచ్చించాలని, మానవుని ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని, మానవుని ఎలాగైనా దీవించాలని, వాడు గొప్పవాడు కావాలని, ఆ కుటుంబం ఎలాగైనా ఆశీర్వదించబడాలని దేవుని యొక్క తపన, దేవుని యొక్క ఆరాటము, దేవుని యొక్క ఆశ వదిలిపెట్టాడు. రోమపత్రికలో ఉంటుంది, దేవుని బిడ్డలారా, మనము పోగొట్టుకున్న ఆ మహిమను ఎలాగైనా మనం సంపాదించుకోవాలని, మనము పోగొట్టుకున్న ఆ స్థాయిని ఎలాగైనా మన దేవుడు మనకు మరలా ఇవ్వాలని, ఎలాగైనా సరే మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదాయన. మొదటి పేతురు పత్రికలో ఒకసారి 1వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 చదువునానా. నశించిపోవచ్చున్న సువర్ణము
అగ్ని పరీక్ష వలన సువర్ణ పరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసములో ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కారణమగును. హల్లెలూయా. ఒక మనిషికి మెప్పు, ఘనత, మహిమ ఏంటంట? ఒక మనిషికి మెప్పు, మహిమ, ఘనతకు కారణమవుతారంట. ఎప్పుడు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, శోధనల వలన పరీక్షించబడినప్పుడు, అగ్ని పరీక్షకు నిలిచినప్పుడు, దేవుని మహిమకు, దేవుడు హెచ్చింపుకు, దేవుని మెప్పుకు, ఘనతకు కారణం అవుతుంది. మనము మహిమ పొందకపోవడానికి పాపం ఎంత కారణమో, మనము మహిమ పొందడానికి మన విశ్వాసం అంత కారణం కావాలి. హల్లెలూయా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే మన మహిమకు కారణం అవుతుంది. దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటాడు? మెప్పు. చెప్పండి, ఏంటి? మెప్పు. తర్వాత మహిమ. తర్వాత ఘనత. ఘనత అంటే ఘనత పొగడటం. ఎక్కడ పొగడాలా? ఎక్కడ పొగడాలా? మనకు మెప్పు ఎక్కడ మెప్పు రావాలా? ఎక్కడ ఘనత రావాలా? ఎక్కడ మహిమ రావాలా? పరలోకంలోనా? భూమి మీదనా? భూమి మీద రావాలనా? మెప్పు, ఘనత, మహిమ భూమి మీద రావాలనా? పరలోకం రావాలనా? మానవుడు పోగొట్టుకునింది ఎక్కడ? భూమి మీదనే. మానవుడు ఆదాము భూమి మీదనే మహిమను పోగొట్టుకున్నాడు. దేవుని మహిమను పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. అదే భూమి మీద మానవులకు యేసయ్య భూమి మీదనే మెప్పు, ఘనత, హెచ్చింపు అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనము పొందకపోవడానికి కారణం ఏంటంటే మన పాపములే. ఎప్పుడైతే యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచుతామో సరైన మారు మనసు పొందుతామో, గుర్తుపెట్టుకోండి, సరైన మారు మనసు, నూతన జన్మ, ప్రభునందు విశ్వాసం, ఈ మూడు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి ఉండాలా. ఏ క్రైస్తవునిలో లేవో, క్రైస్తవుల ప్రతి మనిషికి ఈ మూడు ఉండాలి. ఒకటి నూతన జన్మ, మారు మనస్సు. రెండు నూతన జన్మ. మూడు విశ్వాసము. ఏ వ్యక్తి అయితే ఈ మూడు అనుభవాలలో ఉండడో ఆ వ్యక్తి మహిమ పొందలేడు, ఆ వ్యక్తి ఘనపరచబడడు, ఆ వ్యక్తి హెచ్చింపబడడు. ప్రతి వ్యక్తికి ఈ మూడు అనుభవాలు ఉండాలా. మారు మనస్సు ఉండాలా. దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపపు అనుభవం, మారు మనసు ఉండాలా. రెండోది నూతనమైన జన్మ, ఒకడు క్రీస్తులో మరలా పుట్టాల. మూడోది విశ్వాస సంబంధమైన జీవితం. ఈ మూడు ఏ వ్యక్తులు అయితే ఉంటాయో ఆ వ్యక్తిని దేవుడంట మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు. తర్వాత మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు, మెప్పు తీసుకొస్తాడు. ఇప్పుడు ఈ లోకం అంతటిలో నిన్ను మహిమపరచాలన్నా, నిన్ను ఘనపరచాలన్నా, నీకు మెప్పు రావాలన్నా నువ్వు ఎంత చేసుకున్నా రాదు, నువ్వు ఎంత పోరాడినా రాదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాదు. దేవుడు నిన్ను మహిమపరచాలి. ఎప్పుడు మహిమపరుస్తాడంటే తెలిసిన, నువ్వు క్రీస్తులో మరలా జన్మించినప్పుడు, క్రీస్తులో మరలా నువ్వు మారు మనసు పొందినప్పుడు, క్రీస్తు మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఘనపరచడం స్టార్ట్ చేస్తాడు. నిన్ను లోకంలో హెచ్చించడం స్టార్ట్ చేస్తాడు. నిన్ను ఈ లోకంలో నీకు మెప్పు తీసుకొస్తాడు దేవుడు. ఈ లోకంలో నీకు మహిమ ఇస్తాడు, నీకు ఒక ప్రత్యేకమైన పేరు ఇస్తాడు, నీకు ఒక స్థాయి ఇస్తాడు. నువ్వు దిగజారిన, నువ్వు ప్రపంచములో పేదవాని ఉండొచ్చు, ఏమీ లేకుండొచ్చు, ఇల్లు లేకపోవచ్చు, పెద్ద పెద్ద హోదా ఏం లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఘనత ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు పేరు ఇస్తాడు, దేవుడు నీకు మెప్పిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచిన, ఈ భూమి మీద ఉన్న ప్రజలలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచి నా నామము మీకు పెట్టాను అంటాడు. నా నామము మీకు పెట్టి మిమ్మల్ని నేను ఈ లోకములో నుండి ప్రత్యేకపరిచి మిమ్మల్ని ఏర్పరచుకున్నా అంటాడు. మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. అంటే దేవుడు వాళ్ళకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు. భూమి మీద ఏ ఒక్కరికి లేదు పేరు, క్రైస్తవునికి ఉంటుంది. ఎవరిని అడిగినా ఏమంటారు తెలిసిన, దేవుని బిడ్డ,
ఏమంటారు? ఓ క్రైస్తవుల ప్రభు చర్చికి పోతాం, ఓ దేవుని బిడ్డలు అయిపోయినారా అంటే వాళ్ళకు తెలిసిపోతుంది. దేవుడు వాళ్ళలో ఒక ఆలోచన పెట్టాడు, ఒక వివేచన పెట్టాడు. ఏంటంటే క్రైస్తవులు అంటేనే దేవుని బిడ్డలు, క్రైస్తవులు అంటేనే పరిశుద్ధులు, క్రైస్తవులు అంటేనే అబద్ధం ఆడని వాళ్ళు, క్రైస్తవులు అంటేనే నీతిగా బ్రతికే వాళ్ళు, క్రైస్తవులు అంటేనే ఎదుటి వాళ్ళకు చెడు చేయరు, క్రైస్తవులు అంటేనే దేవుని బిడ్డలు అంటేనే ఏమంటారు? అమ్మో వీళ్ళు లోక సంబంధమైన వాటికి దూరంగా ఉంటారు నాయన, వీళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు, అందరిలో కలిసేవాళ్ళు కాదు, అందరిలో ఉండేవాళ్ళు కాదు, అందరు నడిచినట్టు వీళ్ళు నడచరు, అందరిలాగా వీళ్ళు ఎగతాళి మాటలు మాట్లాడరు, అందరిలాగా వీళ్ళు బూతులు మాట్లాడరు, అందరిలాగా వీళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండరు, అందరిలాగా వీళ్ళు ప్రవర్తించరు, అందరిలాగా అక్రమంగా ఉండరు, అందరిలాగా వీళ్ళు ఎటుపడి అపవిత్రంగా ఉండరు. వీళ్ళు ఒక యూనిక్ పర్సన్స్ ఈ భూమి మీద, ఒక ప్రత్యేకించబడిన జనం. ఎప్పుడు వస్తుంది ఈ పేరు, ఈ ఘనత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది దేవుని బిడ్డలారా? దేవుడు నిన్ను మహిమపరచడం, భూమి మీద దేవుడు నిన్ను మహిమపరచడం అంటే అదే. భూమి మీద ఎవరికైనా ఉందా ఆ పేరు? ఎవరికైనా ఉందా? క్రైస్తవుడు నీతిమంతుడు. ఎట్లొచ్చింది వాళ్ళకి ఆ పేరు? వాళ్ళు ఏమన్నా అట్లా బ్రతికినారా? యేసు ప్రభుని వాళ్ళు సొంత రక్షకునిగా ఒప్పుకొని అంగీకరించి మారు మనసు పొంది యేసయ్య మార్గంలోకి వచ్చినప్పటి నుంచి దేవుడు వాళ్ళ మీద ఒక ముద్ర మహిమతో నింపినాడు అనమాట వాళ్ళను. వీళ్ళు ఈ రోజు నుంచి పవిత్రులు. మనము ఎప్పుడు చర్చికి పోతా వస్తా ఒక సినిమా చూడండి. మీరు సినిమాలు చూడరు కదా, ఇప్పుడు ఎందుకు చూసినారు? మనల్ని లోకం గణపరుస్తుంది, ఘనత మనల్ని గణపరిచేది ఎవరు? మనల్ని గణపరిచేది లోకమే. లోకం గణపరుస్తుంది నిన్ను గణపరుస్తుందే లోకము. లోకం నిన్ను గణపరుస్తుంది. దేవుని బిడ్డలన్న వివేచన, దేవుని బిడ్డలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. వాళ్ళు నిన్ను గణపరచాలి. దేవుడు నిన్ను భూమి మీదనే నీకు మహిమని ఇస్తాడు, భూమి మీదనే నీకు పేరిస్తాడు, భూమి మీదనే నీకు మంచి ఖ్యాతిని ఇస్తాడు, భూమి మీదనే నిన్ను హెచ్చిస్తాడు దేవుని బిడ్డలారా. అయితే ఆ మహిమను నువ్వు పొందాలంటే సరైన మారు మనసును కలిగి ఉండాలి. సరైన మారు మనసు అనుభవం నీకు రావాలి. నూతనమైన జన్మ నువ్వు పొందిండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య ఒక వ్యక్తి చర్చికి వస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అదేమంటారు, తినాలు జరుగుతుంది చూడండి, జాతర, ఆడిపోయి నిలబడ్డాడు. ఆ ఊరిలో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఈ చర్చికి పోతాడని తెలుసు. ఈ వ్యక్తి పోయి ఆడ నిలబడ్డాడు, జాతర దగ్గర నిలబడ్డాడు. ఊర్లో వాళ్ళంతా ఇతని గురించి తెలియని వాళ్ళు మట్టుకు ఊర్లో వాళ్ళంతా మామూలుగానే ఉన్నాడు. చర్చికి పోతున్నాడు అని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, బ్రదర్ ఏంటి మీరు ఈడున్నారే, మీరు ఇక్కడ ఉండరు కదా, మీరు ఇక్కడికి రారు కదా, మీరు ఇట్లాంటి రారు కదా. అతను అంటున్నాడు, మీరు ఇట్లాంటి చోటికి రారు కదా, మీరు ఇట్లాంటి చోటికి ఉండరు కదా. ఆడు పోయింది 2 రోజులే చర్చికి, మళ్ళా ఏం సంవత్సరాలు కూడా పోయింది 2 రోజులు చర్చికి. 3వ రోజు మట్టుగా అతని సాక్ష్యం ఊర్లో అందరికీ పాకిపోయింది. ఓ ఈడు దేవుని బిడ్డ అయిపోయినాడు అంటారా, ఈడు చర్చికి పోతున్నాడంట, బైబిల్ పట్టుకున్నాడంట, దేవుని బిడ్డ అయిపోయినాడు రా అని. లోకము ఒక యూనిక్నెస్, దేవుడు మనల్ని అటు పెట్టినాడు. ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు మనల్ని పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక ప్రత్యేకించబడిన జనంగా, ప్రత్యేకించబడిన ప్రజలుగా, ప్రత్యేకించబడిన గుంపుగా దేవుడు మనల్ని లోకములో నుంచే ప్రత్యేకపరచు. మనము లోకానికి మహిమగా, లోకానికి ఘనతగా, లోకానికి ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని పెట్టినాడు. మనం లోకానికి ఒక వింత క్రైస్తవుడు అంటే. భూమి మీద ఎవరికి ఆ పేరు ఉండదు, ఎవరికి ఆ స్థానం ఉండదు, క్రైస్తవునికి మాత్రమే ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి ఇవ్వాలనుకుంటున్న మహిమ ఏంటంటే, భూమి మీద నువ్వు ఒక ప్రత్యేకించబడిన వానివి, ప్రత్యేకించబడిన దానివి. అన్నీ నీ గురించి లోకంలో లోకస్తులు నీ గురించి సాక్ష్యం చెప్పాల.
దేవుడు ఇవ్వాలనుకుంటున్నా నీ మహిమ, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నా మెప్పు, దేవుడు నేను ఏ విధంగా ఘనపరచాలనుకుంటున్నా, దేవుడు నేను ఆ విధంగా నేను నిలబెట్టాలనుకుంటున్నాడు భూమి మీద. ఒక ప్రత్యేకించబడిన జనంగా దేవుడు నిన్ను భూమి మీద నిలబెట్టాలనుకుంటున్నాడు. అయితే అట్లా పొందకపోవడానికి కారణం ఏంటంటే మన అపరాధములు, మనము ప్రభు మీద విశ్వాసం ఉంచకపోవడము, మనము దేవునికి వ్యతిరేకంగా బ్రతకడము, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకడము, దేవుడు చెప్పిన దారిలో నడవకపోవడం, ఇదే కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను. ఎలాంటి సంఘముగా అంట? మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ హల్లెలూయా. చాలు. దేవుని బిడ్డలారా, యేసయ్య సంఘమును తన ఎదుట నిలబెట్టుకోవాలని, యేసయ్య ఎదుగా నిలబడే సంఘం ఎలా ఉండాలంట? మహిమ కలిగిన సంఘం. ఎలాంటి సంఘము? మహిమగల సంఘముగా యేసయ్య తన ఎదుట ఈ సంఘాన్ని లేదా నిన్ను నన్ను మనందరినీ యేసు ప్రభు ఎదుట నిలబెట్టుకోవాలని, మహిమగల సంఘముగా, మహిమగల వ్యక్తిగా, మహిమగల ప్రజలుగా మనము ఆయన ఎదుట నిలబెడాలని ఈ భూమి మీద దేవుడు మనల్ని ప్రతిరోజు వాక్యమును ఉదకముతో పరిశుద్ధపరుస్తున్నాడంట. మనం యేసయ్య ఎదుట నిలబడినప్పుడు మహిమగల సంఘముగా ఉంటాం. అంటే ఏంటంటే మన మీద మచ్చైనా, డాగైనా, కలంకమైనా, ముడతైనా ఏది లేని పవిత్ర సంఘముగా, మన మీద ఎటువంటి కలంకమైనా, ఎటువంటి మచ్చైనా యేసు ప్రభు ఎదుట నిలబడినప్పుడు, పెళ్లి కుమారుడు ఎదురుగా నిలబడినప్పుడు చక్కగా నీట్గా కనపడుతుంది. ఎంత అందంగా కనపడుతుందో కదా, తనను తాను అలంకరించుకొని, తనను తాను అసలు ముఖం మీద ఎటువంటి చెమట రాకోకుండా, మచ్చలు కనపడకుండా బాగా నీట్గా బాగా మేకప్ వేసుకొని, తర్వాత చీర కూడా, ఆ డ్రెస్ కూడా ఎంత నీట్గా ఉంటుందో, మడతలు పడుకోకుండా బాగా నీట్గా చక్కగా అలంకరించుకొని పెళ్లి కుమార్తె ఎదురుగా నిలబడుతుంది. పెళ్లి కుమారుడి ఎదుట నిలబడుతుంది. ఆ పెళ్ళి అంతటిలో భోజనాలు పెద్ద ప్రాముఖ్యం కాదు, తిండి పెద్ద ప్రాముఖ్యం కాదు, బంధువులు పెద్ద ప్రాముఖ్యం కాదు. పెద్ద లైటింగ్స్ వేసి, కెమెరాలు పెట్టి, ఏటో డెకరేషన్ చేసి, అవన్నీ పెద్ద లెక్కలేకి రావు. అక్కడ గొప్ప వాళ్ళు వచ్చినా కూడా, రాజకీయ నాయకులు వచ్చినా కూడా, ఇంకా ఎవరెవరు వచ్చినా కూడా, వాళ్ళు కూడా అంత లెక్కలేకి రారు. పెళ్లి కుమారుడు కూడా పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కదా. ఆ స్టేజ్ మీద నిలబడుకోనో కూర్చోనో పాస్టర్ గారితో అందరూ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు పాస్టర్ గారు ఒక కేక్ వేస్తాడు, పెళ్లి కుమార్తె వచ్చింది, అందరం లేచి నిలబడదామని. హల్లెలూయా. పెళ్లి కుమార్తె వచ్చింది, అందరం లేచి ఏంటి పెళ్లి కొడుకుతో సహా లేచి నిలబడతారు. అప్పుడు అందరూ స్టేజ్ కింద గొప్పవాళ్ళు కానీ, ధనికులు కానీ, ఇంకా ఎంత గొప్ప స్థాయి వాళ్ళు కానీ పెళ్లి కుమార్తె వస్తుంది అంటారు, అందరూ లేచి నిలబడతారు పెళ్లి కుమార్తె కోసం ఎదురు చూస్తా. హల్లెలూయా. ఆమె తనను తాను అలంకరించుకొని ప్రత్యేకంగా వస్తా అన్నప్పుడు చూడండి, మొత్తం కన్నులు ఎవరి మీద ఉంటాయంటే పెళ్లి కుమార్తె మీదనే ఉంటాయి. కళ్ళన్నీ ఆడ
ఆ కళ్యాణ మండపం రే దెబ్బలు పడతాయి నీకు. ఆ కళ్యాణ మండపంలో ప్రతి ఒక్కరు ఈ మూల నుండి ఆ మూల వరకు, స్టేజ్ మీద నుంచి స్టేజ్ కింద ఆ మూల వరకు అందరి కన్నులు పెళ్లి కుమార్తె మీదనే ఉంటాయి. హల్లెలూయా. అందరి కన్నులు. ఆమె నీట్గా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వస్తుంది. యేసయ్య మనల్ని కూడా ఈ భూమి మీద మహిమపరిచి పరిశుద్ధపరిచి మూడో ఆకాశంలోకి తీసుకుపోతాడు. దేవదూతలు, కెరూబులు, శరాబులు, మహాలోకాలలో ఉంటున్న ఆయా లోకాలలో, ఆయా ప్రపంచాలలో ఉంటున్న ప్రజలందరూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన రాక కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. మనం ఎప్పుడు వస్తామా, మనము ఎప్పుడు పెళ్లి కుమారుని దగ్గరికి వస్తామా, మన మహిమ కోసము, మన కోసము ప్రపంచము మొత్తం దేవదూతలు సృష్టించబడిన ప్రతి సృష్టి ఎదురు చూస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలంకరింపబడిన పెళ్లి కుమార్తెలాగా ఆయన ఎదుట పోయి నిలబడతాము. అప్పుడంట మనకు మచ్చైనను కలంకమైనను ముడతైనను లేని నిష్కల్మషమైన పవిత్రమైన కన్యకలాగా ఆయన ఎదుట నిలబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎట్లా నిలబడతామంటే ఆయన ఎదురుగా దేవుని బిడ్డలారా మహిమతో. ఎలాగా? సకల లోకాలు భూమి మీద మనుషులు ఉన్నారు, ఆయా లోకాల్లో దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు, ఘనపరుస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. ఈ మహిమను చూసి, పెళ్లి కుమార్తెను చూసి, యేసు ప్రభు చేసుకోబోయే ఆ వధువు అంటే మనమే, ఆ వధువును చూసి సమస్త లోక పరిశుద్ధులందరూ కూడా మహిమపరుస్తారు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, భూరాజులందరూ మహిమ తెచ్చేడి మహిమ గల నగరము అదియే అని పాట ఉంది కదా, తెలుసా మీకు ఆ పాట? నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెండ్లి కుమార్తె వలె మహిమతో నిండి, స్వర్గమునందున్న దేవుని యొద్ద నుండి నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది అని ఉంటుంది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో. భూరాజులందరూ మహిమ తీసుకొస్తారంట ఆమె దగ్గరికి అని ఉంటుంది, పట్టణంలోకి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇవ్వబోతున్న ఏంటంటే దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన స్థానము యేసయ్య మనకి ఇవ్వబోతున్నాడు. పరలోకములో దేవదూతలకు, శరూబులకు, కెరాబులకు, మహాదూతలకు, 24 పెద్దలకు ఎవ్వరికి లేని ఆ ఘనత, ఆ మెప్పు, ఆ స్థాయి సంఘానికి ఇవ్వబోతున్నాడు. అంటే నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఎవరికి లేని ఆ మహిమ, ఎవరికి లేని ఆ ఘనత, ఎవరికి లేని ఆ స్థానము, ఎవరికి లేని ఆ కీర్తి యేసయ్య తన సంఘానికి, అనగా నీకు నాకు పరిశుద్ధులకు తాను వివాహము చేసుకోబోయే భార్యకు ఆ ఘనత ఇవ్వబోతున్నాడు. ఎవరికి లేదు ఆ మహిమ మనకి ఇవ్వబోతున్నాడు. మనం ఆ మహిమను పొందుకోబోతున్నాం. యేసయ్య భూమి మీద ఆ మధ్యాకాశంలోకి దిగి వచ్చినప్పుడు, మనము మధ్యాకాశంలోకి ఎత్తబడినప్పుడు యావత్ సృష్టి అంతా కూడా మన మహిమ కోసం, మనము పొందబోయే మహిమ కోసం, ఆ మెప్పు కోసం, ఆ ఘనత కోసము దేవుని పక్కన నిలబడే ఆ స్థాయి కోసం ఎదురు చూస్తుంది. మనం పొందబోయే స్థానం అలాంటిది. ఏ స్థానం పొందబోతున్నాం? యేసయ్య పక్కన నిలబడే స్థానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశానికి యువరాజు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే యువరాజుకు, మంచి అందగాడు. ఆ దేశానికి రాజకుమారుడు అండి. ఆ దేశానికి బాగా మంచి అందగాడు, తెలియపరుడు, చురుకైన వాడు, అన్ని యుద్ధ నైపుణ్యత, అన్ని నైపుణ్యత తెలిసినవాడు. నాన్న అనుకున్నాడు, మా కొడుకు పెళ్లి చేయాలా, వయసు వచ్చింది, ఇంకా పెళ్లి చేయాలా అని తీర్మానం తీసుకున్నాడు. దేశంలో ఒక ఏమంటారు దాన్ని, కేక్ వేసినాడు. కేక్ కాదు, దాన్ని ఏమంటారు,
స్వయంవరమా? స్వయంవరం కూడా కాదా? అదేనా? అదే ఏదో మొత్తానికి స్వయంవరం అంటే ఆడపిల్లలకు జరిగేది కదా. దండోరా కాదులే, చాటింపు ఇచ్చినాడు. యువరాజుకు వివాహము చేయబోతున్నాము, ఈ దేశంలో రాజుకు నచ్చిన అమ్మాయి, రాజు ఇష్టాలకు తగినట్టుగా ఏ అమ్మాయి అయినా ఉంటే, పేదింటి అమ్మాయి కావచ్చు, దానికింటి అమ్మాయి కావచ్చు, ఎవరు ఏ కులము ఏ మతం ఎవరైనా పర్వాలేదు, రాజు చేసుకోబోతాడు అంటాను. ఎట్టుంటుంది చెప్పండి? మనమే ఆ పాప ఏమన్నా పాకి ఏమంటారు, మున్సిపాలిటీ అని పక్కన నిలబడేది. ఊర్లో చాటించింది ఏమని, రాజకుమారునికి వివాహం చేయబోతున్నాము, ఆయనకు తగినట్టుగా, ఆయన అందానికి, ఆయన జ్ఞానానికి, ఆయన చురుకుతనానికి అన్నిటికీ తగినట్టుగా అమ్మాయిలు మీరు వచ్చి అబ్బాయి ఎదురుగా నిలబడితే వివాహం చేసుకుంటాడని ఒక చాటింపు ఇచ్చినారు. ఎట్టుంటారు చెప్ప, ప్రపంచంలో ఉండే అమ్మాయిలంతా, ఆ దేశంలో ఉండే అమ్మాయిలంతా, యవనస్తులంతా ఎగబడరు. ఇంకా రాజుకు నేను పెళ్లి చేసుకోండి, ఎందుకంటే రాజు పక్కన నిలబడాలా, రాజ్యం అంతా నాదవుతుంది, రాజు పక్కన నిలబడితే ఘనత, పేరు ఏంది, మహిమ ఏంటి, అసలు నన్ను పొగడ్డం ఏంది, పొద్దున్న నుంచి నన్ను ఏంది, అసలు నా కథ ఏంది అనుకుంటారు కదా. అనుకుంటారా లేదా? ఈమె ఏమన్నా మున్సిపాలిటీ ఉన్నా చేసుకునేది కాదు కదా, డ్రైవర్ని కాదు కదా, ఎవరిని చేసుకునేది? రాజుకు యువరాజును, కాబోయే యువరాజు చేసుకునేటప్పుడు ఎట్టుంటుంది అసలు? మొత్తానికి అందరూ వచ్చినారు. రాజు ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఈ అమ్మాయిని నేను చేసుకోపోతాను అన్నాడు. ఏలెత్తి చూపించినాడు. ఈ అమ్మాయిని నేను చేసుకోపోతాను అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని రాజుకు ఏ విధంగా ఇష్టంగా రెడీ చేసి అందంగా తయారు, ఆ పాప అడుక్కుండేది కానీ ఆ టయానికి, అర్థమైందా? ఆ పాప అప్పటి పెళ్లి కుమారుని పక్కకు, అంటే ఆ స్థానంలోకి రాకముందు, పెళ్లి కుమార్తెకి రాకముందు అడుక్కుండేది కానీలే. రాజు కోరుకున్నాడంటనే తీసుకుపోయి ఆమెను చక్కగా అలంకరించి పెళ్లి కుమార్తెలాగా తీసుకొస్తారు. రాజు పలానా రోజు పెళ్ళి అని ప్రకటిస్తాడు. ఆ పెళ్ళి అయిపోయి రాజు పక్కన కూర్చుంటుంది చూసినావా, సింహాసనం మీదకి వచ్చి కూర్చున్నప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? ఘనత ఎట్టుంటుంది? రాజాది రాజ మార్తాండ రాజ గంభీర, ఇదిగో మా రాజు, యువరాజు కాబోయే భార్య, చేసుకున్న భార్య, పొగడండ్రా, ఘనపరచండ్రా అంటే అప్పటి వరకు ఏ స్థాయిలో నిందో తెలియదు. ఇప్పటికి వస్తాను ఏమైపోతుంది? రాజుతో సమానంగా మారిపోతుంది. హల్లెలూయా. అంటే రాజుకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలేకి వచ్చేస్తుంది. రాజుకు ఏ స్థాయి ఉన్నదో, ఏ ఘనత ఉన్నదో, ఏ మెప్పు ఉన్నదో ఆ స్థాయిలోకి ఈమె వచ్చేస్తుంది. అందుకే యేసయ్య మనకి ఇవ్వబోయే ఘనత ఎట్లాంటిదంటే, దేవుని బిడ్డలారా, మనము మహిమ పొందేటట్లుగా ఆయన పక్కన పెండ్లి కుమార్తె మహిమ కలిగిన సంఘముగా ఆయన పక్కన నిలబెట్టబోతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన పక్కన నిలబడబోతున్నాం. పరలోకంలో ఆయనకు వివాహము చేసుకోబోయే భార్యగా, వధువుగా మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ పరచబోతున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు యువరాజు భార్యను గణపరిచినట్టుగా సర్వలోకాలు మన చక్రవర్తి భార్యను గణపరుస్తారు. హల్లెలూయా. మనం పొందబోయే మహిమ అలాంటిది, మనం పొందబోయే స్థాయి అలాంటిది. మనం ఆయన ఎదుట అలా నిలబడబోతున్నాం. అంత గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. మనకిచ్చేది ఏదో మున్సిపాలిటీ ఉద్యోగం కాదు, పైన కసు దోసుకుంటూ ఉండరా అనే ఉద్యోగం కాదు మనకి ఇచ్చేది. ఆయన బోగులు కడుక్కుంటూ ఉండు, ఆడిగిడి అట్లాంటిది కాదు. మనకి ఇవ్వబోయే మహిమ ఏంటనుకున్నారు? పరలోకంలో మన స్థాయి ఏంటనుకుంటున్నారు? పరలోకంలో మనకున్న ఘనత ఏంటనుకుంటున్నారు? యేసు ప్రభు పక్కనే నిలబడబోయే స్థాయి. హల్లెలూయా. పక్కన నిలబడి ప్రభుతో పాటి పరిపాలన చేయబోయే స్థాయి యేసయ్య మనకి ఇవ్వబోతున్నాడు. అది మనకి ఇవ్వబోతున్నాం, మనం పొందుకోబోతున్న మహిమ. ఆ స్థాయిలో మనం ఉన్నాం.
అందుకని ఇక్కడ భూమి మీద మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భూమి మీద ఏం చేస్తున్నాడంటే, యేసయ్యకు నచ్చినట్లుగా, యేసయ్య పక్కన నిలబడగలిగినట్లుగా, ఆ స్థాయిలోకి మనం వచ్చేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మన మీద మచ్చైనా, డాగైనా, కలంకమైన, ముడతైనా ఏది లేని పరిశుద్ధమైన వధువు గల మహిమ గల సంఘముగా మనము ప్రభు ఎదుట నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు ఆయన మనల్ని. మనం ఇక్కడ సిద్ధపడుతున్నాము. ఎందుకు సిద్ధపడుతున్నామంట? యేసు ప్రభు పక్కన నిలబడడానికి. ఎందుకు నిలబడడానికి? దేనికోసం మనం సంఘానికి వస్తున్నాము? దేనికోసం ప్రార్థన? దేనికోసం వాక్యము? దేనికోసం ఆరాధన? దేనికోసం బల్ల? ఆశీర్వదించబడతాం దానికా? దీవించబడతాం దానికా? ఇంకా ఈ లోక సంబంధమైన మేలులు ఏమైనా జరుగుతాయేమన్నా దానికా? దానికోసమా? దేనికోసం మనము సంఘానికి వస్తున్నాం? దేనికోసం మనం వాక్యాన్ని వింటున్నాం? దేనికోసం మనం ఆరాధన చేస్తున్నాం? దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? దేనికోసం మనం సమస్తం భక్తి చేస్తున్నాం అంటే యేసయ్య ఎదుట మనం నిలబడబోతున్నాం. ప్రభు ఎదుట మనము నిలబడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రభు పక్కన నిలబడబోతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభుతో పాటు ఉండబోతున్నాం. ఇక్కడ మనల్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. ఏ మచ్చ, ఏ కలంకమైనా, ఏ ముడతైనా లేకుండా మనల్ని పవిత్రపరుస్తున్నాడు. వాక్యముతో ఉతక స్నానం చేపిస్తున్నాడు. అందుకని వాక్యం వినండి నాయన, వాక్యము ధ్యానం చేయండి, వాక్యము చదవండి, అవకాశం ఉన్నప్పుడు అలా ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని పదే పదే ధ్యానం చేయండి అని చెప్పేది ఎందుకో తెలిసిన? నువ్వు యేసయ్య ఎదుట నిలబడాల. నువ్వు రోగంతో చచ్చిపోయినా కూడా, అర్థమైందా? రోగంతో చచ్చిపో, యేసు ప్రభు ఎదురుగా మహిమగల సంఘముగానే నిలబడతావు. గుడ్డోనుగా చచ్చిపో, కుంటోనుగా చనిపో, అంగహీనునిగా చనిపో, లోపల వ్యాధులతో కుళ్ళిపోయి చచ్చిపోయినా కూడా మహిమగల సంఘముగా యేసయ్య ఎదుట నిలబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల సంఘముగా యేసయ్య ఎదుట నిలబడతాను. పరిశుద్ధమైన సంఘము కన్యకగా ప్రభు ఎదుట నిలబడతాం. దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమ స్థాయి అది. అందుకని పౌలు గారు అంటారు, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో అనుకుంటా, మనము ఈ లోకము మట్టుకే క్రీస్తునందు నిరీక్షింపబడిన ఎడల, చదువునా నా మాట, చదువుక ఎన్నో వచ్చిన 15 19 చదువునా. ఈ జీవిత కాలము మటుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై. ఏంటి దానికి అర్థం? ఈ జీవిత కాలము మటుకే యేసు ప్రభు మీద ఆశ పెట్టుకుంటే, నిరీక్షణ అంటే ఆశ, నాకు అది రావాలా, నాకు ఇది రావాలా, నాకు అది కావాలా, ప్రభుని నమ్ముకున్నా కదా, నాకు ఉద్యోగం రాలేదే, నాకు పెళ్ళి కాలేదే, నాకు ఇది రాలేదే, నాకు ఇది జరగలేదే అనుకుంటే మనుషులందరిలో కల్లా మనము దౌర్భాగ్యులం అంట. దరిద్రులు అంటాడు. దౌర్భాగ్యులు అంటే అర్థం ఏంటంటే అది. ఈ జీవిత కాలం మటుకు కాదు మనం ప్రభుని నమ్మాల్సింది. మనకు పైన మహిమ ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవిత కాలంలో రావచ్చు, రాకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమతో పోల్చుకుంటే ఇవి ఎన్నదగినవి కావు. రెండో మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా
మళ్ళా చదువుతాను. సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఎలా మారుస్తారంట? తన మహిమగల శరీరమునకు సమరూపము గల శరీరంగా మారుస్తారంట. మనం పొందబోయే మహిమ ఏంటి? ఒకటి, యేసు ప్రభులాగా, యేసు ప్రభు ఏ పరిశుద్ధత కలిగి ఉన్నాడో, యేసు ప్రభు ఏ నీతి కలిగి ఉన్నాడో, యేసు ప్రభు ఎలాంటి వాడో అలాగ మనం మారిపోతాం. అది మనం పొందబోయే మహిమ ఒకటి. రెండోది ఏంటంటే, యేసయ్య శరీరము ఎలాగ మహిమ గలదిగా ఉందో అలాగనే మనము, మన శరీరము మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎట్లా మారుతుందంట? ఎట్లా మారుతుంది? క్రీస్తుకు సమాన రూపము. ఆయన ఏ రూపం, ఏ శరీరం, ఆయన శరీరం ఎలాగున్నదో అలాగ మన శరీరం మారిపోతుంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, చనిపోకముందు ఆయనను చనిపోయి సిలువ వేయబడే ముందు రాత్రి ఆయనను ముఖం మీద గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, శిరము మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినారు. ఆ ముళ్ళంట తలలోకి గుచ్చుకొని పోయినాయి. అది మాత్రమే కాకుండా గడ్డం పీకేసినారు, చర్మం కూడా వచ్చింది, భయంకరంగా కొట్టినారు, చిత్రహింసలు పెట్టినారు, వీపంతా దున్నపడింది. ఇంకా సిలువ వేయబడేసరికి ఆయన శరీరంలో అన్ని అవయవాలు గాయపరచబడ్డాయి. మొత్తం టోటల్ తల నుండి అరికాల వరకు మొత్తం గాయాలే ఆయనకు. మొత్తం అసలు ఆయన శరీరంలో ఈ పాటు బాగుందనడానికిలా ప్రతి అవయవం గాయపరచబడింది, ప్రతిదీ నలిగిపోయింది, మొత్తం చీల్చబడింది కదా. చనిపోయినాడు, సమాధిలో పెట్టేసినారు. తిరిగి మూడో దినంలో లేచినాడు. తిరిగి మూడో దినంలో లేచేసరికి ఆయన శరీరంలో గాయాలు కనపడుతున్నాయా? ఆయన శరీరంలో తల మీద ముళ్ళ కిరీటము, ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతా ఉందా? చెప్పండి, ఉందా? ఎలా ఉందంట ఆయన శరీరం? మహిమ గల దగ్గ 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 మెరిచిపోయే సూర్యకాంతిలాగా మారిపోయిందంట ఆయన శరీరం. హల్లెలూయా. వీళ్ళందరూ రూమ్లో కూర్చొని భయపడిపోతా, అమ్మో ప్రభువురా చంపబడినాడు రా, మన పరిస్థితి ఏమోరా అని వీళ్ళంతా భయపడిపోతా అంటే, వాకిళ్ళు వేసినట్లే ఉన్నాయి, గోడలు అట్లా ఉన్నాయి. గోడలోని సర్రని దూరిట్టు వచ్చేసినాడు. కుమారులారా మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు కదా. అంటే ఈ శరీరానికి అడ్డు ఉందా? ఈ శరీరానికి రోగం ఉందా? ఈ శరీరం మరణానికి, పునరుద్ధానానికి ముందున్న గాయాలు పునరుద్ధానుడైన తర్వాత ఉన్నాయా? దెబ్బలున్నాయా? లోపాలు కనపడుతున్నాయా? ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఈ శరీరం ఎలా అయిపోయింది? మహిమగల శరీరంగా అయిపోయింది. ఎట్లా అయిపోయింది? మహిమగల శరీరముగా ఈ శరీరం మారిపోయింది. భూమి మీద పుట్టుకతో కుంటోడిగా పుట్టినావు, అంగహీనునిగా, కాలు లేదు, కుంటుకుంటానే జీవితం అంతా బ్రతుకుతా యేసయ్య మీద విశ్వాసంతో, నిరీక్షణతో బ్రతికినావు, చనిపోయినావు. ఒకానొక రోజు యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నువ్వు శరీరముతో లేపబడతావు. అప్పుడు ఈ కాలు అవిటితనం ఉండదు. కన్ను లేకోకుండా ఇన్ని రోజులు బ్రతికినావు, కన్ను వచ్చేస్తుంది. చెయ్యి లేకోకుండా బ్రతికినావు, చెయ్యి వచ్చేస్తుంది. ఒళ్ళంతా అనారోగ్యము, కురుపులు, దరిద్రం, క్యాన్సర్, గుండెపోటు, దాంతో బ్రతికినావు. పునరుద్ధానుడైన తర్వాత ఇవన్నీ ఏముండవు, మహిమగల శరీరముగా మారిపోతుంది. క్రీస్తుకు పూలిన శరీరంగా మారిపోతుంది. ఇక్కడ నువ్వు ఎన్ని వైద్యాలు చేర్చుకో, ఆడికి తిరుగు, ఈడికి తిరుగు, ఆడికి పో, ఈడికి పో, ఎన్ని చేసుకున్నా కూడా నీకు వచ్చే రోగం వస్తుంది. కింద పడితే దెబ్బలు తగులుతాయి, రక్తం వస్తుంది కదా, తెగితే రక్తం వస్తుంది. నువ్వు ఎన్ని మాత్రలు వేసుకున్నా కూడా నొప్పి అయితే వస్తుంది. మరణం ఏదో ఒక రోజు అయితే పోవాల్సిందే. ఒక్కసారి పునరుద్ధానుడు అయినవనుకో, ఒక్కసారి నీ శరీరం మరణించి క్రీస్తులో నీ శరీరం నువ్వు మరణించిన మరలా తిరిగి లేస్తే నీ గాయాలన్నీ ఏముండవు. హల్లెలూయా. నీకు ఏ దెబ్బలు ఉండవు, నీకు ఏ రోగాలు ఉండవు.
నీకే బలహీనతలు ఉండవు, నీకే సమస్యలు ఉండవు. ఎందుకు? యేసు ప్రభులాగా ఈ శరీరము మహిమ గల శరీరముగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మీదట ఈ శరీరానికి బలహీనతలు ఉండవు. దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమ అట్లాంటిది. దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబోతున్న మహిమ అలాంటిది. పొందబోయే మహిమ మన శరీరం క్రీస్తుకు సమానంగా మారిపోతుంది. ఈ శరీరానికి ఎటువంటి బలహీనతలు ఉండవు. ఆకలి కాదు, ఇంకా టయానికి ఆకలి అవుతుంది, వేర్ ఇస్ ఫుడ్ అవసరంలే, వేర్ ఇస్ వాటర్, కూల్ డ్రింక్, ఓఆర్ఎస్ అవసరంలే. అమ్మా నాకు బలహీనతగా ఉందన్న ఓఆర్ఎస్, మజ్జిగ ఇవన్నీ ఏం అవసరం లే. అసలు ఆ శరీరానికి బలహీనతే ఉండదు. ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లో బయటికి పోవాలనుకోండి, ఇట్లా వాకిలు తిరిగి ఇట్లా బయటికి పోవాల్సిన అవసరం ఉండదు. సర్రని దాంట్లో వెళ్ళిపోవచ్చు అట్లా. అర్థమైందా? బయటికి పోవాలా? ఇప్పుడు అప్పట్లో ఆటలు గీటలు ఏమి ఉండవు కాబట్టి కర్ణాన్నను ఉదాహరణగా తీసుకుంటా. ఒకవేళ కన్నన్న బయటికి పోయి ఆటో తీసుకోవాలనుకో, ఇట్లా పోయి అట్ట తిరిగి ఇదంతా ఉండదు. సర్రని అవతలికి వెళ్ళిపోతాడు అంతే. హల్లెలూయా. ఈ శరీరానికి రోజు స్నానం చేయాలి, సెంటు కొట్టాలి, లేకుంటే వాసన వస్తుంది, అవసరం లేదు అసలు. ఏంది రోజు వేసిన డ్రెస్సే వేసి ప్రతి నెల ప్రతి వారము కొత్త డ్రెస్సులు తీసుకోవాలి, వేలు ఖర్చు పెట్టుకోవాలా, ఉండదు అసలు. శరీరమే మహిమగా మారిపోతుంది. ఈ శరీరమే మహిమ గల శరీరముగా మారిపోతుంది. హల్లెలూయా. ఈ శరీరానికి ఇంకా ప్రతిరోజు బట్టలు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. మొగళ్ళు అయితే గడ్డం చేయించుకోవాలా, ట్రిమ్మింగ్ చేసుకోవాలా, ఇవన్నీ అవసరం ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ క్రీస్తు ఏ పోలికలో ఉన్నాడో, ఏ శరీరం తను ఆ శరీరంలోకి వచ్చేస్తాడు. నేను నల్లగున్నా, నేను పొట్టిగున్నా, నేను లావుగున్నా, నేను సన్నగుండా, నాకు అంత కండలు ఏమి అంకనే ఉంది, అంత కండలు లేవు, ఈ బాధపడాల్సిన అవసరం ఉండదు. నాకు ఈ నుంచి ఆడికి నడిస్తే పాస్టర్ అయ్యా ఆయాసం, పాస్టర్ అయ్యా ఆయాసం ఉండదు, ఇంకా ఆయాసం ఉండదు. తింటే అరగడంలో పాస్టర్, అసలు అటు తిండి ఉంటే ఆకలి ఉంటాయి కదా నీకు, ఆకలి ఉంటాయి. గ్యాస్ ట్రబుల్ పాస్టర్ అయ్యా తట్టుకోలేకుండా మాత్రం ఉండదు అసలు. కాళ్ళ నొప్పులు పాస్టర్ అయ్యా తట్టుకోలేకుండా, కాళ్ళ నొప్పులు ఉండవు అసలు, అడ తలనొప్పి ఉండదు, ఏముండదు అసలు. మారిపోతుంది. యేసు ప్రభు శరీరంలాగా మన శరీరము మారిపోతుంది. యేసు ప్రభులాగా మన శరీరం, మనము పొందబోయే మహిమ అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్వరం రాదు, దగ్గు రాదు, జలుబు రాదు, ఈ రోగాలు ఏముండవు అసలు. క్రీస్తుకు ఏ సమానమైన రూపం ఉందో ఆ రూపంలోకి మారిపోతాం. మనకి ఇవ్వబోతున్న మన ఎదుట ప్రత్యక్షము కాబోయే మహిమ లాంటిది. మూడవది ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. చదువు నాన్న, గట్టి చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. వినుగాక. చాలు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించాడు. దేన్ని జయించినాడు? ఈ లోకాన్ని జయించాడు. ఈ లోకాన్ని జయించి, అంటే ఈ లోకాన్ని అంటే పాపమును జయించినాడు, ప్రతిదాన్ని జయించినాడు, ఆకలిని జయించినాడు, తిండిని జయించినాడు, నిద్రని జయించినాడు, ఆశలను కోరికలను అన్నిటినీ జయించినాడు, మరణాన్ని జయించినాడు, శ్రమలను జయించినాడు, శోధనలను జయించినాడు. ప్రతి దాన్ని ఆయన ఏం చేసినాడంటే ఓడిపోలే. ప్రతి దాంట్లో ఆయన విజయం చూసినాడు, విజయం పొందినాడు ఆయన.
ఆయన విజయం పొంది దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళిపోయినాడు. మరణించి పునరుద్ధానుడై తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు తండ్రి అయిన దేవుడు లేచి, కుమారుడా, నువ్వు లోకమును జయించావు, పాపమును జయించావు, ప్రతిదాన్ని జయించావు, కాబట్టి ఇదిగో నా సింహాసనాన్ని నీకు నేను ఇస్తానని తండ్రి అయిన దేవుడు తన సింహాసనాన్ని కుమారుడైన ప్రభుకి ఇచ్చాడు. ఇప్పుడు మనమంట ఈ లోకమును జయిస్తే మనకి ఇవ్వబోతున్న మహిమ ఏంటో తెలుసునా? యేసు ప్రభు సింహాసనం మీద కూర్చోబోతున్నాం. ఎవరి సింహాసనం మీద? ఎవరి సింహాసనం మీద? యేసయ్య సింహాసనం మీద మనం కూర్చోబోతున్నాం. ఎవరి సింహాసనం? ప్రపంచ సర్వలోక సర్వ సృష్టిలో హై పొజిషన్, హై సీటు, హై క్యాడర్ ఏదైనా ఉందంటే అది దేవుని సింహాసనమే. అంతకు మించింది పైన ఏమన్నా ఉందా? పైన ఏమన్నా ఉందా? కలెక్టర్కు పైన కొన్ని కుర్చీలు ఉంటాయి. సీఎం గారు చెప్తే వినాల. కలెక్టర్ పోయి సీఎం కుర్చీలో కూర్చోడానికి ఉండదు. ఉంటుందా? సీఎం వచ్చి కలెక్టర్ చైర్లో కూర్చోవచ్చు. అలాగనే రాష్ట్రపతి గారి కుర్చీలో పోయి సీఎం కూర్చోడానికి ఉండదు. రాష్ట్రపతి వచ్చి సీఎం కుర్చీలో కూర్చోవచ్చు. రాష్ట్రపతి కుర్చీలో సీఎం కూర్చోడానికి ఉండదు. రాష్ట్రపతి కుర్చీలో గవర్నర్ కుర్చీలో సీఎం కూర్చోడు. సీఎం కుర్చీలో ఎవరు? గవర్నర్ కూర్చోవచ్చు. అట్లాగనే గవర్నర్ కుర్చీలో రాష్ట్రపతి కూర్చోవచ్చు. రాష్ట్రపతి కుర్చీలో గవర్నరు. ఈ భూమి మీద మన దేశంలో హై కుర్చీ, సింహాసనం ఏదైనా ఉందంటే అది రాష్ట్రపతిదే. మన రాష్ట్రపతి ఎవరు? మన రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము గారు. ఆమె మన భారతదేశానికి రాష్ట్రపతి. అంటే మన భారతదేశానికి మొట్టమొదటి మహిళ అని అర్థం. ఆమెనే మన భారతదేశానికి రాజు. మోడీ కూడా ఆమె తర్వాతే. మోడీ గారు కూడా తర్వాత. ఆమెనే రాజు, రాష్ట్రపతి. ఉన్నింది వాళ్ళంతా దిగిపోయినారు, ఈమె ఎక్కింది మళ్ళా. ఆమెకన్నా ముందు హర్నాథ్ కోవింద్ ఉన్నాడు, ఆయన కదా. రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు, ఆయన దిగిపోయినారు. ఆమెకు ముందు ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు. అంతకుముందు చాలామంది ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన దేశానికి ఎవరంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఆమె సింహాసనం మీద కూర్చోడానికి దమ్ము, ధైర్యం ఎవరికి ఉండదు. ఆమె సింహాసనం దగ్గరికి పోవడానికి కూడా ఎవరికి సరిపోదు అసలు. ఈ దేశంలో ఎంత పెద్ద డబ్బున్న హోదా ఉన్నవాడు కానీ రాష్ట్రపతి ఆమె కుర్చీ దగ్గర పోవడానికి అర్హుడు. కుర్చీ దగ్గర పోయి తాగి కూర్చోడానికి అర్హుడు ఎవరు లేడెవరు, ఇంక్లూడింగ్ మోడీతో సహా. అర్థమైందా? ఇంక్లూడింగ్ మోడీతో సహా ఎవ్వరు కూడా కుర్చీలో కూర్చోడానికి అధికారంలా. ఈ భూమి మీద అధికారం. అదే పరలోకంలో ఈ సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకు మించిన కుర్చీ లేదు. ఆ కుర్చీ మీదంట యేసయ్య మనల్ని కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కూర్చోబెడతాడు? మనల్ని కూర్చోబెడతాడు. మనల్ని ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు. ఆయన కోటాను కోట్ల దేవదూతలు, పరిశుద్ధులు, కెరూబులు, శరాబులు, 24 పెద్దలకు లేని ఆ భాగ్యము మనకిస్తాడు దేవుడు. దా కుమారుడా, దా కూర్చో. రాష్ట్రపతి కుర్చీలో కూర్చోవడానికి చాలామంది భయపడితే అత్యున్నత సింహాసనం మీద కూర్చోవడానికి, అసలు యేసు ప్రభు ముఖాన్ని చూడడానికి కూడా దేవదూతలు గడగడ వణికిపోతారు. యేసయ్య ముఖాన్ని చూడడానికి కూడా వణికిపోతారు. అదే కదా యెషయా గ్రంథంలో రాయబడిన మాట. యెషయా గ్రంథంలో రాయబడిన మాట 6వ అధ్యాయంలో, ఆయనకు పైగా శరూపులంట 6 రెక్కలు కలిగిన వారి ముఖమును కప్పుకొని నాదా దేవా పరిశుద్ధుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతిస్తున్నాడు. అంటే ఆయన ముఖము కూడా చూడ్డానికి భయపడిపోతారు. గంభీరంగా ఉంటాడు ఆయన. రాష్ట్రపతి గారి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తారు ఎవడైనా?
తలదించుకొని ఉండాలి. ఆర్మీ చీఫ్ అయినా కూడా తలదించుకొని ఉండాలి. దేవుని సముఖంలో దేవదూతలు ఆయన ముఖం చూడడానికి భయపడిపోతా, 2 రెక్కలు ముఖాన్ని కప్పుకొని భయపడిపోతా. అంటే యేసయ్య మనల్ని సింపుల్గా దాకుమ్మరుడు వచ్చి కూర్చో. మనకి ఇవ్వబోతున్న స్థానం మహిమ సామాన్యమైనది కాదు. మనకి ఇవ్వబోతున్న స్థానము సామాన్యమైనది కాదు. భూమి మీద సర్వలోకములోను సర్వ సృష్టిలోనూ ఏకైక సింహాసనము, అది మహిమగల అత్యున్నతమైన సింహాసనం మీద జయించిన వానిని కూర్చోబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన స్థాయి అది, మనకి ఇవ్వబోతున్న మహిమ అది, మనకి ఇవ్వబోతున్న ఘనత అది. మనల్ని దేవుడు ఆ రకంగా హెచ్చించబోతున్నాడు. మనకి ఇవ్వబోతున్న మహిమ అలాంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమేందో ఇక్కడ తుచ్చమైన దాంట్లోకి ఆత్రపడుతుంటాం. అది కావాలి, ఇది కావాలి, ఆ అధికారం కావాలి, ఈ అధికారం కావాలని. దేనికో మనకి ఏమో ఇవ్వబోయేది పైన మనం పొందబోయే మహిమ మీద మనం గురించాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద కాదు మనం మనసు ఉంచాల్సింది. మనకి ఇవ్వబోయే మహిమ ఎలాంటిది, మనం ఏది ఆశిస్తున్నాము, మనము దేవుడు మన మీద ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో, మనల్ని ఏ స్థాయిలో పెట్టాలనుకుంటున్నాడో, ఎక్కడ కూర్చోబెట్టాలనుకుంటున్నాడో దేవుని మనసు అర్థం చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చల్లని తీసుకుని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్పుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం తీసుకో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువు నాన్న, చదువు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి ఏంటంట, క్రీస్తుతో మహిమ పొందుటకు. ఏం పొందడానికి చెప్పండి. ఎవరితో మహిమ పొందబోతున్నాము? ఎవరితో పొందబోతున్నాము? క్రీస్తుతో మహిమ పొందబోతున్నాము. క్రీస్తుతో మనము యేసు ప్రభుతో పాటి మహిమను పొందబోతున్నాం. అంటే ఏంటో చెప్తా చూడండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 11వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు ఈ లోక రాజ్యములన్నీ మన ప్రభు రాజ్యములు ఆయను. చదువు ప్రకటన గ్రంథం 11:15. 7వ దూత, ఇది ఈ మాట నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. 7వ దూత, 7వ బూర అన్నప్పుడు కడబూర, 7వ బూర రెండో ఒకటే గుర్తుపెట్టుకోండి. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము ఈ లోక రాజ్యములన్నీ మన ప్రభు రాజ్యములాయను, ఆయన క్రీస్తు రాజ్యములాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలున నేను. ఉండు సర్వాధికారివైన మన ప్రభువా. చదువు గబగబా. బాగా వచ్చిన వాళ్ళు చదువు. నువ్వు చదువు. ఏంది నాన్న మీరు బైబిల్ కూడా చదవలేకున్నారు? బాగా చదువు. ప్రకటన మళ్ళా చదువు 11:15 మళ్ళా చదువు. ఏంది చదువుతున్నారు? 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దం పుట్టింది. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యములు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యుగ యుగములో ఏలును. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం క్రీస్తుతో పాటి మహిమ పొందబోతున్నామని రోమీయులకు రాసిన పత్రిక 8:17 చదివినాం కదా. ఏమిటా మహిమ అంటే, ఇంతవరకు యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న లోక రాజ్యములన్నీ ప్రభు రాజ్యములు కాల.
ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే సాతాను గాని చేతిలో ఉన్నాయి. సాతాను గాడు అంటాడు యేసు ప్రభుని ఎత్తైన పర్వతం మీదకి తీసుకుపోయి ఈ లోక రాజ్య మహిమలన్నీ ఆయనకు చూపించి, నాకు ముక్కు, ఈ లోక రాజ్య మహిమలన్నీ నీకు ఇస్తా అన్నాడు. సైతానా, నీవు నీ దేవుడైన ప్రభువును మాత్రమే ముక్కాలని నీకు తెలియదారా అని గర్దిస్తాను. వాడు వెళ్ళిపోయినాడు. అంటే ఈ లోక రాజ్య మహిమలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? సాతాను గాని చేతిలో, సాతాను గాని గుప్పిట్లో ఉన్నాయి. వాడు ఏం ఆడిస్తే మనుషులు అది ఆడుతున్నారు, ఏం చేస్తే అది ఏమి చేపిస్తే అది చేస్తున్నారు, ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తున్నారు మనుషులు. ఈ లోక రాజ్యములన్నీ, వాటి మహిమలన్నీ సాతాను గాని చేతిలో ఉన్నాయి. అయితే అవన్నీ ఇంకా ప్రభు దగ్గరికి రాలా. ప్రభు వాటిని తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటాడంటే ఏడవ దూత బూర ఊదుతాడు. అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఏడవ బూర దూత ఊదినప్పుడు జరిగేది ఏమిటంటే సంఘము భూమి మీద నుండి పరలోకానికి ఎత్తబడుతుంది. అది జరిగే సందర్భం. భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ కూడా రెప్పపాటలు ఎగిరిపోయి మహామహిమలోకి చేర్చబడతారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన, యేసే తండ్రి అయిన దేవుడు అంటాడు, కుమారుడా, ఈ లోక రాజ్యములన్నిటినీ నువ్వు స్వాధీనపరుచుకో. ఇంకా ఈ లోకంలో సంఘము లేదు, ఈ లోకములో సంఘము లేదు. కాబట్టి ఈ లోక రాజ్య మహిమలన్నీ నీవే స్వీకరించనప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారునికి ఈ లోక రాజ్యములన్నీ ఇచ్చేస్తాడు. భూమి మీద సాతాను కానీ చేతిలోంచి లాక్కుంటాడు. తన్నితేట ఒక తన్నితే సాతాను గడు ఎగిరి అన్నపడతాడు. వాడిని తన్నేట ఒక తన్ను తన్నుతాడు అంతే. యేసయ్య తన్ని వాడు ఇన్ని రోజులు ఆటలు ఆడుతున్నాడు కదా, మెడ మీద రెండేట్లు ఆ గూబ ఈ గూబ వాంచి వానికాడు ఉండే తాలపు చెవులని ఆ రాజ్యాలని లాగేసుకొని తన పిల్లలైన మనకిస్తాడు. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు? తన పిల్లలైన మనకిస్తాడు. మనము ఆయనతో పాటు రాజ్యము చేయబోతాము, మనము ఆయనతో పాటు ఏలబోతాము, మనము ఆయనతో పాటు పరిపాలించబోతాము, మనము ఆయనతో పాటు ఈ లోక రాజ్యములన్నిటినీ పరిపాలించబోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చదువుకున్న తర్వాత దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యము చేయుదురు. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యము చేస్తారు. అంటే మనమే ఈ లోక రాజ్యములన్నీ మన దేవుని స్వాధీనంలోకి వస్తాయి. మన ప్రభు ఏం చేస్తాడంటే మనకు అప్పగిస్తాడు. ఇదో కుమారులారా, ఇదిగో ఈ రాజ్యం నీకు, ఈ రాజ్యం నీకు, ఈ రాజ్యం నీకు, నువ్వు ఏలు. ఇప్పుడు సాతాను గాని కింద కొంతమంది దూతలు ఉన్నారు కదా, వాళ్ళ కింద కొన్ని రాజ్యాలు ఉంటాయి. వాళ్ళందరూ తీసుకుపోయి పాతాళంలో పడేస్తాడు. ఈ లోక రాజ్యాలని మనకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నా, నేను ఈ దేశముని ఏదో ఉద్ధరించాలనుకుంటానన్నా, మా దేశానికి నేను ఏదైనా మంచి చేయాలనుకుంటానన్నా, మా వీధికి నేను ఏదైనా గొప్పవాని కార్పొరేటర్గానే ఉండాలనుకుంటానా. కార్పొరేటర్ ఏంది? అప్పుడు అంతకన్నా గొప్ప స్థానమే దేవుడు నీకు ఇస్తాడు. కార్పొరేటర్ ఏంది? కార్పొరేటర్ ఎమ్మెల్యే ఏంది? నిన్ను దేవుడు ఏదో గొప్ప స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టాలి. నీకు ఇయ్యబోయే మహిమ ఏంది సామాన్యమైంది అనుకుంటున్నారా? ఈ లోక రాజ్యములు నీ చేతిలో పెట్టాలనుకుంటున్నాడు. మన చేతిలో, మన స్వాధీనంలో చేయాలనుకుంటున్నాడు. మనకు అప్పగించాలనుకుంటున్నాడు యేసయ్య. మన దగ్గరికి ఇయ్యాలనుకుంటాడు. తిమోతి పత్రికలో ఉంటుంది, ఆయనతో సహించితిమా, ఆయనతో పాటి ఏలుదుమని ఉంటుంది. తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో ఉంటుంది. చదవద్దు, తర్వాత చదువుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబోతున్న మహిమ ఏంటంటే తెలిసిన, మనకి ఇవ్వబోతున్న క్రీస్తుతో పాటు మనము ఎలాంటి మహిమ పొందబోతున్నాం తెలిసిన, ఆయనతో పాటు యుగ యుగములు రాజ్యములను ఏలబోతున్నాం, యుగ యుగములు రాజ్య పరిపాలన చేయబోతున్నాం, యుగ యుగములను లోకాన్ని ఏలబోతున్నాం, యుగ యుగములు సింహాసనం మీద కూర్చొని ప్రభుతో పాటు ఈ లోక రాజ్యముల మహిమలన్నీ మన చేతికి అప్పగించబడి వాటిని మనము పరిపాలన చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇవ్వబోతున్న మహిమ అలాంటిది, మనకి ఇవ్వబోతున్న స్థానం అలాంటిది, మనకి ఇవ్వబోతున్న గొప్పతనం అలాంటిది. మనల్ని అలాగే హెచ్చించబోతున్నాడు. మనకు అలాంటి స్థానము దేవుడు ఇవ్వబోతున్నాడు.
అయితే అందరికీ కాదు అది, అందరికీ ఇవ్వడు అది. ఎవరికి ఇస్తాడు? ఏలాలని ఆశ ఉంది, ప్రభుతో పాటు ఉండాలని ఆశ ఉంది. ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? 3 మాటలు చెప్పి ముగిస్తాయి కూడా. పేతురు పత్రిక, మొదటి పత్రిక, 4వ అధ్యాయం 12-13. ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను చూచి మీకేదో ఒక వింత సంభవించనని ఆశ్చర్యపడద్దండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునితో పాటి మహిమ పొందడానికి, యేసయ్యతో పాటి రాజ్యం ఏలడానికి, యేసయ్యతో పాటి సింహాసనం మీద కూర్చోవడానికి, యేసయ్యతో పాటి సమాన శరీరం, మహిమ గల శరీరముగా మార్చబడడానికి ముందు ఏం జరగాలంటే తెలుసునా? ఈ లోకంలో మనము శ్రమలు, మనము నిందలను, అవమానాలను తట్టుకొని నిలబడాల. మనకు వస్తున్న శ్రమలు అగ్ని వంటి శ్రమలు. అంటే ఎలాంటి శ్రమలు? అగ్ని వంటి శ్రమలు. మనకేదో ఒక వింత సంభవించిందని మనం అనుకోకూడదు. మనకు వస్తున్న శ్రమలను బట్టి, మనకు వస్తున్న ఇబ్బందులను బట్టి, పోరాటాలను బట్టి, మనకు వస్తున్న నిందలను బట్టి వాటిని చూసి మనం అధైర్యపడకూడదు. వాటిని చూసి మనం మహానందం, మనం సంతోషించాలంట, ఆనందించాలంట. అంటే శ్రమలలో సంతోషిస్తారా అన్న? శ్రమలలో సంతోషం ఉంటుందా? శ్రమ పడితే సంతోషం ఉంటుందా? మళ్ళీ శ్రమలలో సంతోషించకపోతే ప్రభుతో పాటు నువ్వు ఎలా వెళ్తావు? మామూలు శ్రమలు కాదయ్యంట. ఎలాంటి శ్రమలు అంటే అగ్ని వంటి శ్రమలు. ఎలాంటి శ్రమలు? అగ్ని లాంటి శ్రమలు. కాల్చివేసే శ్రమలు వచ్చినా కూడా వాటిని మనం తట్టుకొని వాటిలో ఆనందించడం మనకు అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాటిలో మనం శ్రమ పడుతున్నా కొద్దీ వాటిలో ఆనందించాలంట. ఎందుకంటే నేను ఇక్కడ శ్రమ పరచబడుతున్నా, నా కొరకు మహిమ సిద్ధపరచబడుతుంది. నేను ఇక్కడ అగ్ని వంటి శ్రమలు అనుభవిస్తున్నా, కొట్టబడుతున్నా, దూషించబడుతున్నా, అవమానపరచబడుతున్నా, ఆకలి దప్పులు, సరైన వసతులు లేవు, సరిగ్గా నన్ను చూసుకునే వాళ్ళు లేరు, సరిగ్గా నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. ఇలాంటి నీకు శ్రమలు వచ్చినప్పుడు వాటిని పట్టి నువ్వు భయపడకూడదు, వాటిని పట్టి నువ్వు దుఃఖపడకూడదు. మహానందం అనుకొని సంతోషించాలంట. ఎందుకు తెలుసునా? రేపు నీకు దేవుడు ఇవ్వబోయే మహిమ దాని ముందర ఇవి ఎన్నదగినవి కావు. నీకు ఇవ్వబోతున్న మహిమ ఎదుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కలెక్టర్ ఉద్యోగం రాసేవాడు రాత్రి పగళ్ళు రోజుకు 17 గంటలు 16 గంటలు కూర్చొని గంటలు గంటలు చదువుతూ ఉంటాడు. తిండి మానేస్తాడు. రోగం రాని, వ్యాధి రాని, ఏమైనా రాని, నేను కలెక్టర్ ఉద్యోగం కొట్టాలా, పరీక్ష రాయాలా. ఆ పరీక్ష వస్తుంది. పరీక్ష టైంకి వచ్చినప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, లేదని ఏదైనా వ్యాధి వచ్చి, అన్ని రోజులు కష్టపడి వాడు ఆ కష్టం అంతా, రాత్రి పగళ్ళు చదివే చదువు అంతా ఆనందం, కష్టమును కూడా వాడు కష్టాన్ని ఎట్ట తీసుకుంటాడు? ఆనందంతోనే. ఎందుకంటే వాడు ఫ్యూచర్లో ఏం కాబోతున్నాడు? కలెక్టర్ కాబోతున్నాడు. ఫ్యూచర్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటాను అనే ఆశతోనే ప్రిపేర్ అవుతున్నాడు. నిద్ర లేదా అయినా కూడా ఆనందంతోనే రాస్తాడు. తిండి లేదా, ఆనందమే. అనారోగ్యం వచ్చిందా, అయినా ఆనందమే ఉంటుంది. ఎన్ని వచ్చినా సరే అవి లెక్క చేయడు. అసలు చేస్తాడా? చెయ్యడు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇంకా వేరేది ఏం వచ్చినా సరే దేవుని బిడ్డలారా, వాటిని అస్సలు లెక్క తీసుకోడు. అతనికి ఎదురుగున్న గోల్ ఏంటంటే నేను కలెక్టర్ కావాలా, నేను కలెక్టర్ కావాలా. మనము మన ఎదురుగా
మన ఎదుట ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు, నువ్వు అనుభవిస్తున్న శ్రమలు ఉన్నాయి చూసినావా, అవి ఎన్నదగినవి కావు. నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టాలు, నువ్వు అనుభవిస్తున్న ఈ పోరాటాలు, నిందలు, అవమానాలు, దుఃఖము, వేదన, పేదరికము, అనారోగ్యము, ఇవన్నీ ఎన్నదగినవి కావు. వీటి వైపు చూడకూడదు, వీటి వైపు నువ్వు లక్ష్య పెట్టకూడదు, వీటిని చూసి నువ్వు అధైర్యపడకూడదు, వీటిని చూసి నువ్వు బాధపడకూడదు. రేపు మనకు మనం పొందబోయే మహిమ ఉంది, వాటిని చూడాలి, ఆనందముతో సహించాలి, ఆనందముతో ఓర్చుకోవాలి, సంతోషించడం నేర్చుకోవాలి. శ్రమలలో కూడా నాకు వస్తున్న ఈ శ్రమలు రేపు నాకు ఘనతకు కారణం, నాకు వస్తున్న ఈ ఇబ్బందులు నాకు ఘనతకు కారణం, నాకు వస్తున్న ఈ పోరాటాలు రేపు నాకు ఒక అత్యున్నతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాయి, వాటికి ఇవన్నీ కారణం కాబోతున్నాయి అని ఓర్పుతో ఆనందముతో నువ్వు సహించితే మహిమ పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7-8 చదవండి, ముగించేసుకున్నాను. చైతన్య, కొరింథీ చదువు నాన్న, చదువుమ్మా. 3వ అధ్యాయము 7-8 వచనం. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకు మోషే ముఖము మీకిద ప్రకాశించుచుండిన తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతనిని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మళ్ళీ మీరు పైన చదువుకోండి. మహిమగల పరిచర్య చెప్పండి ఏంటి? మహిమ ఎవరికి వస్తుందంటే, ఎవరు మహిమపరచబడతారంటే, ఎవరు ఘనపరచబడతారంటే, ఎవరికి స్థానము పరలోకంలో ఆ సింహాసనమైన దేవునితో పాటి ఏలే ఆ మహిమైన ఎవరికి వస్తుందంటే, ఒకటి శ్రమలను, హింసలను, శోధనలను, అగ్ని వంటి శ్రమలను కూడా తట్టుకొని నిలబడి ఆనందించి వాటిలో సంతోషించి నిలబడి యేసయ్యకు సాక్షిగా నిలబడిన వాళ్ళకి వస్తాయి. రెండోది ఏంటో తెలిసిన, పరిచర్య చేసిన వాళ్ళకు. ఎవరికి? పరిచర్య చేయాలి. మహిమగల పరిచర్య. నశించిపోయే ఆత్మల పట్ల నీకు ఒక భారం రావాలా, సువార్త ప్రకటించాలా, ప్రతిరోజు దేవుని పని చేయాలన్న ఆశ, కోరిక నీలో రావాలి. ఒకరికైనా నేను ప్రభు గురించి చెప్పాలి, ఒకరినైనా నేను ప్రభు దగ్గరికి నడిపించాలి, ఒకరినైనా నశించిపోయే ఆత్మలను నేను రక్షించాలి, ప్రభు దగ్గరికి తీసుకురావాలన్న ఆశ, కోరిక నీలో కలగాలి. నువ్వు వాటి కోసం ప్రయాసపడాలి, కష్టపడాలా. ఏం లేకోకుండా సండే క్రైస్తవులుగా ఉంటే నీకు మహిమ రాదు. ఏమి లేకు పరిచర్య భారముల, సువార్త భారముల, ఏ భారముల ఆదివారం క్రైస్తవునిగా నువ్వు ఉంటే ప్రభుతో పాటు ఏలలేవు, ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చోలేవు. ఉంటుంది యేసయ్యలాగా మహిమ శరీరం మార్చబడతావు, యేసయ్యలాగా ఉంటావు అంతే, కానీ సింహాసనం దొరకదు. రాజ్యం ఏలే అధికారం నీకు ఇయ్యడు. ఎవరికి రాజ్య అధికారం ఇస్తారంటే, ఆయనతో పాటి, క్రీస్తుతో పాటి శ్రమ అనుభవించిన ఎడల పరిచర్యలో పాలిభాగస్తులు కావాలి, పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలి, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, సేవకునితో పాటు కలిసి సువార్తకి వెళ్ళడమో లేకుండా ఎక్కడికైనా
దైవజనుడు ఎక్కడ ఏం చెప్పినా కూడా చేయడమో, ఈ భారం నీకు ఎప్పుడైతే ఉంటుందో దేవుని బిడ్డలారా, నువ్వు మహిమలోకి ఒక ఉన్నతమైన స్థానం పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పొందబోయే మహిమ ఏంటి? ఈ తుచ్చమైన లోకంలో వాటి కోసం పరిగెత్తడం ఏంటి? మనం పొందబోయే స్థాయి ఏంటి? మనం పొందబోయే ఘనత ఏంటి? మనం పొందబోయే ఆ కీర్తి ఏంటి? మనం పొందబోయే సింహాసనం ఏంటి? ఈ లోకంలో ఉండే వాటి కోసం పరిగెత్తడం ఏంటి? ఈ లోకంలో ఉండే వాటి కోసం ప్రిఫరెన్స్, ఈ లోకంలో ఉండే వాటి కోసం పరిగెత్తడం, ఆరాటపడ్డం, ఈ లోకంలో వాటి కోసము మొదటి స్థానం ఇవ్వటము, ఈ లోకంలో దానికోసము దేవునికంటూ ఒక ప్రత్యేకమైన స్థానంలో, దేవునికంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిలో ఇంకా సినిమాలని, లోకాలని, ప్రేమలని వాటి వైపు పరిగెత్తుతా నీకు దేవుడు ఇవ్వాలనుకుంటున్న స్థానం ఏంటి? నీకు అసలు దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన బలాన్ని, నీ కష్టాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టుకోకుండా, నీ కోసము, లోకం కోసం, నీ ఎంజాయ్మెంట్ కోసం కష్టపడుకుంటా అంటే నీకు మహిమ ఎట్ట వస్తుంది? దేవుని బిడ్డలారా, మన ఎదుట మహిమ ప్రత్యక్షం కాబోతుంది. అది ఎంతో కాలం లేదు, అది ఎంతో దూరం లేదు, అతి త్వరలో జరగబోతుంది. కాబట్టి మనందరం కూడా సిద్ధపడదాం. మనందరం కూడా మహిమం పొందుకోవడానికి అన్ని రకాలుగా అర్హులుగా ఉందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి.